Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రావణ్పై ఉప కేసుతో కూటమి సర్కార్కు పరువు నష్టమేనా? పవన్ కళ్యాణ్ను కించపరిచేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినందుకు ప్రశ్న రావణ్ అనే యూట్యూబర్పై ప్రభుత్వం కక్ష కట్టింది. సోషల్ మీడియాలో చెలరేగే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం గురించి పవన్ కళ్యాణ్ ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన తరువాత ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ అంశంపై రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశ్న రావణ్ ఉదంతం కూడా వార్తల్లోకి వచ్చింది. జనసేన నాయకులు వేరువేరు చోట్ల ఫిర్యాదు చేయడంతో అతను మళ్లీ అరెస్ట్ అయ్యారు. ఎన్ని కేసులు ఉన్నప్పటికీ కింది కోర్టులు బెయిల్ ఇవ్వజాలని ఉగ్రవాద చట్టం ఉప సెక్షన్ల కింద కేసు పెట్టడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అత్యుత్సాహంతో ఉగ్రవాద చట్టాల కేసులు నమోదు చేయడం వలన ప్రభుత్వానికి పరువు నష్టం తప్పదేమో అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ యూట్యూబ్లో వీడియోలు చేయడం ద్వారా గుర్తింపు పొందారు. ఇటీవల ఒక క్రైస్తవ సభలో హిందూ మత ప్రచారం చేసే వ్యక్తుల గురించి ఆయన చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గతంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి తీవ్ర స్వరంతో మాట్లాడారో అదే మాటలను తిరిగి చెబుతూ ఈ మాటలు నేను అనడం లేదు, పవన్ కళ్యాణ్ అన్నారు, మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అంటూ ఈ బచ్చలకూరి జోసెఫ్ ప్రశ్నించారు. పవన్ను ఇమిటేట్ చేయడం ఆయన అభిమానులకు కంటగింపు అయి ఉండొచ్చు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి తీవ్రమైన అసభ్యత ధ్వనించేలా కూడా అతను మాట్లాడారు. పర్యవసానంగా కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో బెయిల్ వస్తే మరో స్టేషన్ నుంచి పోలీసులు వచ్చి అరెస్టు చేయడం ఒక సీక్వెన్స్ లాగా జరుగుతూ వచ్చింది. చివరికి కింది కోర్టులు బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేని ఉపా చట్టం కింద కేసులు పెట్టడం కూడా జరిగింది. ప్రశ్న రావణ్గా నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్లో మావోయిస్టు నాయకుడు హిడ్మా గురించి చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఈ ఉపా కేసు పెట్టారు. హిడ్మాను కీర్తించే విధంగా యువతరం మావోయిస్టు కార్యకలాపాల వైపు ఆకర్షితులయ్యే విధంగా అతని వీడియోలు ఉన్నాయంటూ యువతను నిషేధిత సంస్థలో చేరేలా ప్రోత్సహించేలా వీడియోలు చేశారంటూ ఈ కేసులు నమోదు చేశారు. ఇంత తీవ్రమైన కేసులు పెట్టడంలో ప్రభుత్వ ధోరణి పట్ల అభ్యంతరాలు వస్తున్నాయి. చివరికి తెలుగుదేశం పార్టీ పాలనా కాలంలో చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కూడా ఉపా సెక్షన్ల కింద కేసు పెట్టడాన్ని ఖండించారు. రావణ్ వీడియోలను వ్యాఖ్యలను తాము సమర్థించడం లేదు కానీ ప్రభుత్వం కక్ష సాధిస్తున్నట్లుగా ఈ చట్టాన్ని వాడుకోవడం కరెక్ట్ కాదని ఈ మాజీ పోలీసు ఉన్నతాధికారి సెలవివ్వడం గమనార్హం. అలాగే రావణ్ మీద పెట్టిన కేసులు కోర్టు ఎదుట నిలబడవని కూడా ఆయన జోస్యం చెప్పారు. అదే జరిగితే కక్ష సాధింపు కోసం తీవ్రమైన చట్టాలను దుర్వినియోగం చేసిన ప్రభుత్వంగా ఏపీలోని కూటమి సర్కారు పరువు కోల్పోవాల్సి వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. బెయిల్ అనేదే రాకుండా చేయాలనే దుగ్ధ తప్ప ఇలాంటి కేసులు నమోదు చేయడంలో వేరే ఔచిత్యం ఏమీ కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.